డాక్టర్ చింతారెడ్డి బాలకృష్ణ గారి శిష్య బృందానికి ఒక్కసారి మనం కర్తాళ ధ్వనులు అందిద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కార్యక్రమానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఇతర మంత్రివర్యులకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. విచ్చేస్తున్నారు అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. రిమార్కబుల్, ఇన్సైట్ఫుల్, ఎక్సలెన్స్, అద్భుతమైనటువంటి అంతర్దృష్టి కలిగిన అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. నమస్కారం సార్. సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన వ్యవహారాల మంత్రి గారు, గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ విప్లు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, learned Chief Secretary to Government of Andhra Pradesh, esteemed colleagues from the Legislature Secretariat and Government of Andhra Pradesh, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24వ తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిశాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించగా 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం, అనుబంధం గల ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం సభ ఏడాదికి కనీసం 70 రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు. సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు. సీనియర్ సభ్యులు, మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా విష్ణుకుమార్ రాజు గారు కూడా బీఏసీ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు. ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు, అధికారులతో
పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు, పర్యవేక్షించారు. నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాటవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది. గౌరవ శాసనమండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఫలితంగా శాసనసభ, శాసనమండలి సభ్యులు సమధికోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 84 ఏళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు, 80 ఏళ్లు పైబడిన బుచ్చయ్య చౌదరి గారు సైతం ఉసేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు. వారు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని, మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేం. కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే. ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి, మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి, ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి, సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు, అధికార గణానికి, శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి, మార్షల్స్కు, భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధన్యవాదాలు సార్. మనమంతా చూస్తున్నాం, ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట! ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణరాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాల పనులు అందిద్దామా సార్, ప్లీజ్. రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించగా 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం, అనుబంధం గల ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం సభ ఏడాదికి కనీసం 70 రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు. సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, పలు రంగాల్లో ప్రతిభా పాటవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు. సీనియర్ సభ్యులు, మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకా విష్ణుకుమార్ రాజు గారు కూడా BAC సమావేశంలో పలు సూచనలు చేశారు. ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు. ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు, అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు, పర్యవేక్షించారు. నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాటవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది. గౌరవ శాసనమండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఫలితంగా శాసనసభ, శాసనమండలి సభ్యులు సమధికోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 84 ఏళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు, 80 ఏళ్లు పైబడిన బుచ్చయ్య చౌదరి గారు సైతం ఉసేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు. వారు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని, మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేం. కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు.
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే. ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి, మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి, ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి, సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు, అధికార గణానికి, శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి, మార్షల్స్ కు, భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరపున స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధన్యవాదాలు సార్. మనమంతా చూస్తున్నాం, ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట! ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రలు ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె. రఘురామకృష్ణరాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తవ్యాలు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది. అతి దుముక్షకరమైన నీ సంభవం పెట్టింది. పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చంద్రగణ ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుతున్న మత్స్యగణి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాజులైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా, భక్తి ప్రభావంతో సంకరమైన మా గురువంశము తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR
స్టార్ శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాల త్వరలో అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్ర అభినయం మంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యుడిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు శ్రీ వెంకటేష్ గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ పల్లెతో కానీ ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది ఇది. అదే రణభేరి. ఈ కుమారుడికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుట్టు భాగాల పాటి కారణిలో ఆడపిల్లి నాగమ్మవనే నిన్ను నరగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుమరచి చేరదీసి అండ చేసుకుని అమర్చమతో రంజించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అర్థగ్రహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే, రొమ్ము గుతుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏకపాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం. తర్వాత మరొక సినిమా మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తాల త్వరలతో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారా మైక్? అయ్యా అసలు ఏదైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవును పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలు కొట్టారా? దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు? కొడుతున్నారన్నా. అన్న ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపీకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడావరా? అన్న ఏ పాట పాడతానన్నా, నాకు తెలియదు కదా. చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతాను, తెలియదా?
నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియలేదన్నా, ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే గంటలు వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సారువు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా, పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు. అల్లసింది గారు వాళ్ళకి మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు పరిగెడతానా బ్రహ్మాండంగా ఉందన్న, బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా, అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడిసానన్నా పాడిసానన్నా అన్నా, దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించిన ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడిసానన్నా. కాదా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేట్రా? కొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు పల్లసీని గారు. అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడు. నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన చూడ మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడావు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవన్నీ ఎందుకు కొడుతున్నారా? కొట్టేస్తున్నారని తెలియదు అన్న. మన అంతెందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా, మరి పని అన్నాడు. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదండి. గణబాబు గారు కానిస్తుంది. నువ్వు రాలేదంట వేళ వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. పెళ్లికి ముందు వెళ్ళామన్నా, పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగ ఉన్నాడు తెలుసానా అన్నా? నల్లటి తాడు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తాడు డబ్బాలే ఉన్నాడే అన్నా. పెళ్లి కూతురు ఉందన్న, పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుందన్నా. ఇద్దరును ఏమన్నా మంచి పాట పాడావు కదా, వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడావు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. కాలరాత్రికి చందమామకు. నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తన్నారు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చింది నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరుగుతావే, ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేశానే. నువ్వు ఎమ్మెల్యే ఎగిరి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే ఎగిరి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావురా? పాడకూడతారుగా కొట్టి తోసారన్నా. కొట్టి మామూలు తోలేదురన్నా. ఏడు చేస్తున్నా టైం అన్నా. నా బాగోలేదు రేట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయి పనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా.
నేను ఇంటికి బెల్ల కొట్టే తలుపు తీసింది మా ఆవిడ చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందండి. ఏంటి నీకు రొమాంటిక్ సాంగ్? నాకు రొమాంటిక్ పాట గుర్తొచ్చింది. ఏం సాంగ్ పాడావు నాయనా? అలా మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే, మల్లెపూ పాట. మల్లెపువ్వా? మన పాడరా బాబు. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏంటి ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఏసరావు తన్నిందా? మామూలు తల్లది ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి, మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి తన్నదేట్రా? నేను మందు తాగినరా భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా? అన్న పాట స్పందించేసానే, ఏమి స్పందించడం రా? ఎప్పుడేమి స్పందించాలో తెలియపోతే ఎలాగ అన్న రా? పాట స్పందించేసాను, నీకు తెలుసు కదా నా బాధ. ఒరే ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా, మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని, మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు, మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోరు. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేశారు, పుల్లేసుకాలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి రేపు మళ్ళా నువ్వు మొదలెట్టకు కానీ అన్న. ఏ టైం బాగాలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ఏ పెళ్ళికి? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద ఆవిడ. మన వంశీ ఓసి అన్న, ఓసి అన్న కాన్స్టిట్యున్సీ. ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ. ఇంకోటి చెప్పనా? ఆవిడికి అన్న సగం నియోజకవర్గానికి అన్న మంచి ఇన్ఫ్లుయెన్స్ రా. బుట్లాడుతుంది కదా, వంశీ కూడా గెలిచింది ఆవిడ వాళ్ళే. బుట్లాడుతుంది కదా అబ్బో సగం ఫ్యామిలీ. అన్న పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా? అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న, 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళానా, పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారు. ఆవిడ 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు, గిన్నెస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు, పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కట్టెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింది, పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడావా? అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్తా నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? నేను ఎంత పాట పాడాను, ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేటు. ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా? అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నారా? అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం? అన్న మీ అందరి కోసం పనిచేసానే, అన్న మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళావేటి? ఎప్పుడు వెళ్ళావు?
వెళ్ళాలి కదరా. నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అవునవును. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశాను. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్దుర లేవనంటావా. అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్లు ఏమన్నావా? శవాన్లు ఏమన్నావా? అది లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదకొట్టేసారు, తను తోసే కర్రలతో తోసారు పక్క దొక్కలో పడిపోయిందండి. శవాన్ని లేకమాట పెట్టరా అన్న పాట అన్న. ముసలోడి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పత్రిక తీసుకెళ్ళా. నువ్వు నన్ను పత్రిక జాతకం చూపించు. నువ్వు నాకంతలాగా తన్నులు తింటున్నానే, నా జాతకం చూపించు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరిని. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర తెలిసాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అసలు అన్ని ఇచ్చాను అన్న. అలా పోనీ ఆమె అయిపోయిందా అన్నారా? దాన్ని తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారు. దినం నాడు పిలిచారు మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏంటండి మీరు? అడుగు 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 మీరు అడగాలిగా. ఆల్రెడీ పనికి మళ్ళీ తండారు కదా, తన్నేసినట్టు వదిలియాలా. దినం నాడు పిలిచారు. నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలంతన్నా. అలా నేనే చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న. బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్ని దూరం నిలబడ్డాను. అదేం సభ? ఏ సభది అన్న? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అలా డాన్సియే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న. పాట బాగలేదా బాగండి? ఎక్కడికి వెళ్ళావు? ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతుపోలికెట్టి నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాళ్ళకి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పాటలు పాడుతున్నావు? సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో. నువ్వైనా అర్థం చేసుకో అన్న. నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా. నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. నీకోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. పాడినా అన్న? పాడేసిదా అన్న? పాడేస్తానన్నా. ఈ పాపం పండింది
నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అమ్మో, అల్లో, అల్లో, అల్లో. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరొక స్కిట్టు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం, ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం, ఓర్పుని, ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారి అధ్యక్షతన చాలామంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది సంగతి. రావాలి సార్. వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్లాంటి పెట్టాయి వెంకటేశ్వర. సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? అయ్యో, కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్, కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబా, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ పని. అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తామన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత? అన్నగారు ప్లీజ్ ఏమనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లలను కనాలి, 3 పిల్లలను కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్. సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు కావాలి. అవును సార్. సరే సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. చాలా సరే 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిని, చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు అనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా చెప్పండి. ఆ బాధ్యత కూడా మీదే. అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలువు తొందరగా. కార్యకర్తలే వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి 6 రోజులైంది. ఏంటి పట్టుకున్నా ముందు. అబ్బో
మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంత ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోట అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పించడం కష్టం, కుదరదు. ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞానం ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్. ఇదిగో ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంక్ కొట్టమని. ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. చెప్తాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటావా? అన్న, ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా, అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా. అనుమానం లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్టే తమ్ముడు, కాదన్నా నేను. అన్నా, ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే, బాంబుల సంస్కృతి అని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? ఊరుకో. తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఇక్కడికి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన, యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్న నీ వ్యవహారం. తమ్ముడు, సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా అప్పుడు చూసుకున్నాలేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పిఆర్, నువ్వన్నా చెప్పయా. నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను ఎంత కట్టపడ్డా? ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు, బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి సార్. తమ్ముడు, నువ్వు పార్టీకి పని చేయలేదన్నా, నాకు ఓట్లు వేయలేదన్నా, నా కోసం పని చేయలేదన్నా, సీట్ ఇప్పలేను తమ్ముడు అన్న. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు, మరి ఏం చేస్తావు? నేను ఇంకో విధంగా ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా?
ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను? నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే. సార్. మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలు అయినాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు. సార్ వా సార్, మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. వెంకటేశు సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే నేను తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉన్నారు మీరు, రండి రండి. రమ్మన్. రావుడు దేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏం నాగే బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? ఆయన నాగే నిన్ను 9 నెలలైందన్నా, 9 నెలలైంది అన్నా. నేను నాగరని, నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా తమ్ముడు, మెజార్టీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు ఏం కావాలి? అన్నా చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మన. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా. ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే కానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే. ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారు చెప్పు ఎస్పీ పోస్ట్ వేయచ్చన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మనం చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు. అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తా అన్న కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు. ఎస్పీ ఉద్యోగం ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా అన్న. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్న, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న. ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు. ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా కొంచెం మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే, అది మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు, మళ్ళీ రండి, కోపడద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. మరో ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి ఏందో నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి
భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టొచ్చానన్నా. ఓ, చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి వచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. ఏంది అంత ఇది పట్టుకో అన్నా, తెచ్చావు? ఇది పట్టుకో. ఆ, ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ ఓ, రాశానన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబు. బాలయ్య బాబుతో హీరోగా. ఆహా, బాలయ్య బాబు హీరోనా? మీరే నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. అబ్బో, బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో ఆ, మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో నిర్మాత అంటే కోట్లు కోట్లు పెట్టాలా? డబ్బులు పెట్టేదే. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్నీ నేనే. అంటే మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, ఆ, అయ్యా, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. ఆ? అన్నా, చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఆ, ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకో. పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి? ఇది ఇంకో కథ అన్నోయ్. ఎలా ఉంది? ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏంది? పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేనేం నేను ఇంత చేయాలి? ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆహా, ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు. అవ్వలే. ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. ఆ, పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ మరి నువ్వు కళ్యాణ్ గారు, దేనికి? అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్లో ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ ఇదిగో నాదేనన్నా. ఏమనుకో బాబు తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గ్రామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను అది తమ్ముడు. కాదన్నా, అడగలేను. ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. ఆహా, అందులో ఆ, బాలయ్య బాబుతోనేమో. ఈసారి ప్రభాసా? ప్రభాస్ కాదన్నావు. ఆ, బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును ప్రభాస్తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, సార్. నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి. పైకి సార్. నువ్వు అట్లే ఉంది నీ వ్యవహారం. నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నీది, కథ నాది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నాది, పాటలు నీది, పాటలు నావి, మ్యూజిక్ కూడా నీదేనా? పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిందంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. శబాష్. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా. మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? ఈ అదిగా. సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా, ఈ నిర్మాత ఎలక్షన్ ఉద్యోగం- ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక. అన్నా, నువ్వు ఏంట్రా, ఎలక్షన్ ముందు ఏం ఏమనుకోబాక? చెప్పావు? ఏంట్రా ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? ఏం చెప్పాను? అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. ఆ, తలుపు తట్ట. కరెక్ట్, కరెక్ట్. ఆహా. ఎలక్షన్ ముందు ఏ పని మీద వచ్చినా పని చేస్తాను అన్నావు. చెప్పావు. అంటే కరెక్ట్. పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు పవన్ నటుడు కళ్యాణ్ కాబట్టి నీ సినిమా చేతిలో ఉన్న పని కూడా నువ్వు బాలకృష్ణ చేయకపోతే, గారితో చేపిస్తా అని చెప్పినానే నేను. నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, ఆ. నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నా నాకు ఎమ్మెల్యేవి? ఆహా, నువ్వెందుకు నాకు గోవిందా, ఎమ్మెల్యేవి? గోవిందా, గోవిందా, గోవిందా. అరే వెంకటేష్, అది కాదన్నా, ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే, రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? ఖచ్చితంగా. రాకుండా కరెక్ట్, ఎట్లా? కరెక్ట్. మా ఊరు రావా? రాకుండా ఎట్ట తమ్ముడు రవి? మళ్ళీ ఎలక్షన్లు రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? ఆ? రావా? మళ్ళీ వస్తావు కదా? ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఏంటి, ఇది చిన్న పని? పవన్ కాదా? కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే? మరి కాదా ఇది? ఇది చిన్న పని? చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. అరే కార్యకర్త- రేపు మళ్ళీ వస్తావుగా? కార్యకర్త రేపు ఎలక్షన్లో కూడా వస్తావు కదా? రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా? మా ఊరు వస్తావు కదా? అప్పుడు చూసుకుందాంలే అన్న. అప్పుడు ఏందనేది
నువ్వే పని చేయకపోతే నువ్వెందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్, మిమ్మల్ని పనికి మాలిన ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు, సినిమాలు తీలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిట్టం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్ మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీలేరా? ఒక్క మాట, లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా, ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హం సార్, వస్తాను సార్. ఓకే తమ్ముడు. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో అన్నా, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ కడుపు సల్లంగా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది, ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తారా లేదా అని కాల్ చేశాను. అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా, టౌన్లో ఉంటారు కదా. అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్. నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయి, రేపురా ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేపు 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే అట్రా, నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిన? బండి ఆపారన్నా. బండి ఆపారా? ఏం బండిరా? ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేసావు? అది కాదన్నా, ఇప్పుడు స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్నా. పేకోదమన్నారా? ఇక ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఇస్తాను. కానిస్టేబుల్తో మాట్లాడాలా? అదే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి? అలా మీ పేరు చెబితే భయపడుతున్నారన్నా వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా. అన్నా ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికి మాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను, ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. అన్నా ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా అన్న. ఏంది ఏ పనున్నా ఫోన్? ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానంటారా నేను? ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు? ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరిద్ది? రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా? నేను ఫోన్ చేస్తారా? రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున. అంతేనన్నా? అరే ఫోన్ పెట్టారా, ఇసుకిచ్చబాకరా. సరేలేనా, సరేలే చూద్దాం. ఒక చక్కటి ఆట విడుపు, అందరినీ ఆద్యంతం నవ్వించినటువంటి అద్భుతమైనటువంటి స్కిట్స్ చేసిన ఈ బృందానికి ఒక్కసారి మనం గట్టిగా కరతాళ ధ్వనులు అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆటలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచివి. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు,
మరి వారికి ఒక్కసారి అలా బయటికి తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు, గెలిపించిన వారు కొందరు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. గెలిచిన వారు కొందరు, గెలిపించిన వారు కొందరు. మరి దీనికి సంబంధించినటువంటి ఏవిని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో మనమంతా వీక్షిద్దాం. ఏవి ప్లీజ్. कुछ करिए नत नत मेरी खोज करिए कुछ करिए मत मत बड़ा बोझ कुछ करिए ओ मोर तो चल सिर्फ फड़िए बेतरिए जा करिए हाँ मोर तो चल सिर्फ फड़िए बेतरिए जा करिए चीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में
तो जिद है जी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही पत्थरिए कोई तो चल सिद्ध पड़िए बेतरिए या मरिए हाँ कोई तो चल सिद्ध पड़िए बेतरिए या मरिए Wow, super. Such a grateful Josh and congratulations to the winners. మరి విన్నర్స్ అందరికీ అవార్డ్స్ అందించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిద్దాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుల వారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారు, అలాగే రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు శ్రీ మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఇక ముందుగా 2 రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరిగినటువంటి క్రీడోత్సవాలలో బ్యాడ్మింటన్ సింగిల్స్ మెన్ విభాగంలో విన్నర్ శ్రీ టీజీ భరత్ గారు. తర్వాత రన్నర్ శ్రీ పివి జయనాగేశ్వర రెడ్డి గారు. శ్రీ పివి జయనాగేశ్వర రెడ్డి గారు. తర్వాత సింగిల్స్ ఉమెన్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఉమెన్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అంతకు మించినటువంటి ఉత్సాహంతో రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రన్నర్ శ్రీమతి బి అఖిల ప్రియారెడ్డి గారు. తర్వాత డబుల్స్ మెన్ విన్నర్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యకుమార్ యాదవ్ గారు, బివి జయనాగేశ్వర రెడ్డి గారు. త్వరగా రావాలండి. తర్వాత రన్నర్స్ టీజీ భరత్ గారు, పివి పార్థసారథి గారు. రన్నర్స్ టీజీ భరత్ గారు, పివి పార్థసారథి గారు. తర్వాత డబుల్స్ ఉమెన్ సిద్ధంగా ఉండాలండి. బ్యాడ్మింటన్ డబుల్ ఉమెన్ విన్నర్స్ శ్రీమతి బి అఖిల ప్రియారెడ్డి గారు, పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. తర్వాత రన్నర్స్ బి శ్రావణి శ్రీ గారు, సవిత గారు. డబుల్స్ ఉమెన్ విన్నర్స్ అందుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా డబుల్స్ ఉమెన్ రన్నర్స్ తదుపరి శ్రావణి శ్రీ గారు, సవిత గారు అందుకోవలసిందిగా కోరుతున్నాం. మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ సవిత గారు, టీజీ భరత్ గారు. టీజీ భరత్ సార్ ప్లీజ్. సవిత గారు మిక్స్డ్ డబుల్ విన్నర్స్ మేడం ప్లీజ్. సవిత గారు, టీజీ భరత్ గారు మిక్స్డ్ డబుల్ విన్నర్స్ అండి. తర్వాత రన్నర్స్ అఖిల ప్రియారెడ్డి గారు, జయ నాగేశ్వర రెడ్డి గారు. మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ అఖిల ప్రియ రెడ్డి గారు, జయ నాగేశ్వర రెడ్డి గారు. త్వరగా రావాలండి.
men above 60 years winner Sri C. Arvind Babu garu winner. Arvind Babu garu. Runner Sri Sivaram Reddy garu. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. బ్యాడ్మింటన్ మెన్ అబౌవ్ 60 ఇయర్స్ విన్నర్ శ్రీ సి అరవింద్ బాబు గారు, రన్నర్ శ్రీ శివరామిరెడ్డి గారు. తర్వాత మెన్ అబౌవ్ 55 ఇయర్స్ విన్నర్ శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు. గద్దె రామ్మోహన్ గారు. రన్నర్ శ్రీ బి రవీంద్రనాథ్ గారు. నెక్స్ట్ అథ్లెటిక్ విభాగంలో 100 మీటర్స్ మెన్ బిలో 50 ఇయర్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీ అరవ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. తర్వాత సెకండ్ ప్లేస్ శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు. త్వరగా రావాలంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థర్డ్ ప్లేస్ కాకర్ల సురేష్ గారు. meters men below 50 years, 100 meters men below 60 years. Next first place K. Shyam Kumar garu. Shyam Kumar garu. Second place Sri Satya Kumar Yadav garu. Third place Sri P.V. Parthasarathy garu. meters men below 60 years. First place K. Shyam Kumar garu. Second place Sri Satya Kumar Yadav garu. Third place Sri P.V. Parthasarathy garu. తర్వాత 100 meters men above 60 years. First place Sri P. Ramanjaneyulu garu. Sri P. Ramanjaneyulu garu. త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ పి రామాంజనేయులు గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఎక్కడ అసలు మామూలు జోష్ కాదండి, అదే ఉత్సాహంతో వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కడతాలి వెళ్ళండి. తర్వాత 100 మీటర్స్ 100 kgs వెయిట్ మెన్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ శ్రీ కే శ్రీకాంత్ గారు. శ్రీ కే శ్రీకాంత్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. శ్రీకాంత్ గారు ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ సుందరపు విజయ్ కుమార్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు. తర్వాత షార్ట్ పుట్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి బి అనిత గారు. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ షార్ట్ పుట్ ఉమెన్. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి బి అనిత గారు. తర్వాత షార్ట్ పుట్ మెన్ బిలో 60 ఇయర్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీ విజయ చంద్ర గారు. శ్రీ పి విజయ చంద్ర గారు. సెకండ్ ప్లేస్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు గారు. సెకండ్ ప్లేస్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. షార్ట్ పుట్ మెన్ బిలో 60 ఇయర్స్ వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. తర్వాత షార్ట్ పుట్ మెన్ అబోవ్ 60 ఇయర్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు.
అబౌవ్ 60 years men shot put first place శ్రీ కామినేని శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు, థర్డ్ ప్లేస్ శ్రీ ఎంఎం కొండయ్య యాదవ్ గారు. తర్వాత మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ మిరియాల శిరీషాదేవి గారు, శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు. సెకండ్ ప్లేస్లో శ్రీమతి ఎస్ సవిత గారు. తదుపరి మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ప్రైజ్ అందుకుంటారు. ఫస్ట్ ప్లేస్ శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు, సెకండ్ ప్లేస్ శ్రీమతి ఎస్ సవిత గారు, థర్డ్ ప్లేస్ శ్రీమతి పి సింధూరారెడ్డి గారు. తర్వాత టెన్నిస్ టెన్నిస్ విభాగం సింగిల్స్ మెన్ విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. గట్టిగా కర్తాళత వల్లండి. నాదెండ్ల మనోహర్ గారు విన్నర్, ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సార్ కంగ్రాట్స్ సార్. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. తర్వాత టేబుల్ టెన్నిస్ ఫస్ట్ ప్లేస్ మెన్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు. సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు, సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు, థర్డ్ ప్లేస్ శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు. తర్వాత క్యారమ్స్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు, సెకండ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు, క్యారమ్స్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు అందుకుంటున్నారు. తర్వాత శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. తర్వాత సింగిల్స్ ఉమెన్ క్యారమ్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు. కర్రీ పద్మశ్రీ గారు, సెకండ్ ప్లేస్ శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. గౌరు చరితారెడ్డి గారు, థర్డ్ ప్లేస్ శ్రీమతి రెడ్డిప్ప గారి మాధవి రెడ్డి గారు. క్యారమ్స్ ఉమెన్ సింగిల్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు అందుకుంటున్నారు. సెకండ్ ప్లేస్ గౌరు చరితారెడ్డి గారు, థర్డ్ ప్లేస్ శ్రీమతి రెడ్డిప్ప గారి మాధవి రెడ్డి గారు. తర్వాత డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ విజయశ్రీ గారు, ఎన్ నెలవల విజయశ్రీ గారు, మిరియాల శిరీషాదేవి గారు. క్యారమ్స్ డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు, మిరియాల శిరీషాదేవి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి టి సౌమ్య గారు, తంగిరాల సౌమ్య గారు, శ్రీమతి జగదీశ్వరి గారు. తర్వాత కబడ్డీ మెన్ ఫస్ట్ ప్లేస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. కబడ్డీ మెన్ ఫస్ట్ ప్లేస్
హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ హానరబుల్ స్పీకర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారి టీంని రావాల్సిందిగా కోరుతున్నాం. విన్నర్స్ అందరూ అనౌన్స్ చేసిన వెంటనే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ హానరబుల్ స్పీకర్ గారి టీం. స్పీకర్ గారి టీం కాబట్టి సెకండ్ ప్లేస్ విన్నర్స్. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత వాలీబాల్ విన్నర్స్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. వాలీబాల్ విన్నర్స్ అయ్యన్న పాత్రుడు గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా రావాలండి. తర్వాత సిద్ధంగా ఉండాలి రన్నర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం. అనౌన్స్ చేసిన వెంటనే త్వరగా రావాలండి. వాలీబాల్ విన్నర్స్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి టీం. తర్వాత శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం, ఆనరబుల్ మినిస్టర్ టీం. తర్వాత టగ్ ఆఫ్ వార్ ఉమెన్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం. టగ్ ఆఫ్ వార్ ఉమెన్ విన్నర్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం అందరూ త్వరగా రావాలండి. కంగ్రాచులేషన్ మేడం. తర్వాత మెన్ 1 శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం సిద్ధంగా ఉండాలి. టగ్ ఆఫ్ వార్ తర్వాత మెన్ 1 శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. టగ్ ఆఫ్ వార్ మెన్ 2 శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. తర్వాత త్రో బాల్ విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం. విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం. టీం అందరూ రావాలండి. తర్వాత రన్నర్స్ శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం. విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం త్రో బాల్ విన్నర్స్. తర్వాత రన్నర్స్ సిద్ధంగా ఉండాలండి శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం. తర్వాత త్రో బాల్ రన్నర్ శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం తదుపరి ప్రైజ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.
తర్వాత టెన్నికాయిడ్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ వై సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఫస్ట్ ప్లేస్, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. ఫస్ట్ ప్లేస్ టెన్నికాయిడ్ సింగిల్స్ మెన్ శ్రీ వై సత్యకుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. తర్వాత డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిలప్రియ రెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెన్నికాయిడ్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిలప్రియ రెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, పల్లె సింధూర రెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెన్నికాయిడ్ సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు. తర్వాత క్రికెట్ మెన్ రన్నర్స్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా కడతాలు వెళ్ళండి. చెక్ దే ఇండియా అంటూ సూపర్ గా ఆడినటువంటి రన్నర్స్ గా నిలిచిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి టీం. ఇందులో శ్రీ బొమ్మిడి నాయకర్ గారు 19 రన్స్, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 9 రన్స్, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు 7 రన్స్ సాధించి రన్నర్స్ గా నిలిచారు సత్యకుమార్ యాదవ్ గారి టీం. కంగ్రాచులేషన్స్. తర్వాత క్రికెట్ విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి టీం 1/34 రన్స్, శ్రీ జై నాగేశ్వరరావు గారు 38 రన్స్ నాట్ అవుట్, బాలరాజు గారు 28 రన్స్ నాట్ అవుట్, నాదెండ్ల మనోహర్ గారు 13 రన్స్. కంగ్రాచులేషన్స్ సార్, నాదెండ్ల మనోహర్ గారి టీం విన్నర్స్. 2 రోజుల పాటు జరిగినటువంటి మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులకు జరిగిన ఆటల పోటీల్లో మరి వినర్స్ అందరూ బహుమతులను అందుకుంటున్నారు. మరి క్రికెట్లో వినర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి టీం అందుకుంటున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకి మరి ఉన్నాయండి.
ఉన్నాయి ఉన్నాయి సార్ దుర్యోధన పాత్రతో అద్భుతమైన డైలాగ్ చెప్పినటువంటి శ్రీ కె రఘురామకృష్ణరాజు గారిని మొదటి ప్రైజ్ తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రఘురామకృష్ణరాజు గారు తర్వాత బాలచంద్రుడి పాత్రతో అద్భుతంగా ప్రదర్శించిన సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకోమన్నాడు. అలాగే స్కిట్లో అద్భుతంగా నటించినటువంటి ఇది సంగతి స్కిట్ చీఫ్ విప్ గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళందరూ వస్తారు. అలాగే ఆ స్కిట్లో యాక్ట్ చేసినటువంటి శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, పాసం సునీల్ కుమార్ గారు, కోన రవికుమార్ గారు, శ్రీనివాసరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను త్వరగా. అలాగే అసందర్భ పాటలతో మనందరిని అదరగొట్టినటువంటి ఈశ్వర్ గారు అలాగే విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కూచిపూడి నాట్యం చింతా రవి బాలకృష్ణ గారు ఈ ఫోటో అయిపోయిన తర్వాత వచ్చారు కదా. అసందర్భ పాటలు హెచ్ఆర్ల ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా అసందర్భ పాటలకి అలాగే శ్రీ డాక్టర్ చింతా రఘుబాలకృష్ణ గారిని కూచిపూడి నాట్య గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కందూరు లక్ష్మీ నరసింహ గారిని వారి శిష్య బృందాన్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు రెడీగా ఉంటే పిలుస్తాను. చింతా రవిబాలకృష్ణ గారు, కూచిపూడి నాట్య గురు, శ్రీమతి కందూరు లక్ష్మీ నరసింహ గారు వారి శిష్య బృందం దయచేసి వెంటనే రావాలి. మన అసందర్భ పాటలు ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు. అసందర్భ పాటలు ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు. చింతా రవిబాలకృష్ణ గారు, ఈ స్కిట్లు డైరెక్షన్ చేసినటువంటి మా డిపార్ట్మెంటు దయచేసి ఒక్క నిమిషం. గుమ్మడి గోపాలకృష్ణ, కావూరు సత్యనారాయణ, పోగర్త నాగేశ్వర. ఈ స్కిట్లకు
మరి ఇంత అద్భుతంగా వారందరినీ ప్రిపేర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, దర్శకత్వం పర్యవేక్షణ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే శ్రీ కావూరి సత్యనారాయణ గారి సహకారం, శ్రీ నాగేశ్వరరావు గారు సహకారం. శ్రీ చింతా రవి బాలకృష్ణ గారు, వారి శిష్య బృందంచి అద్భుతమైనటువంటి కూచిపూడి నాట్య ప్రదర్శన చేసినటువంటి కూచిపూడి నాట్య కళాకారులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు, కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు, వారి శిష్య బృందం. కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి వారి శిష్య బృందం. తర్వాత విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ